20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్టు 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి 45.7 మీటర్లు. ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుని 194 టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది. ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైటుని కుదించి స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో 33% పనులు పూర్తి చేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనల్ వర్క్స్ రాజశేఖర్ రెడ్డి గారే చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పని చేయలేదు. 2014లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి మొత్తం ప్రాజెక్టు కాస్టు కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని విభజన హక్కులో చేర్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే రాజశేఖర్ రెడ్డి గారి 33% పనులు పూర్తి చేశారు కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక 17% పనులు చంద్రబాబు గారు 5 ఏళ్లలో పూర్తి చేయడం జరిగింది. అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును 55,000 కోట్ల రూపాయలుగా చూపించారు. దాంట్లో 33,000 కోట్ల రూపాయలు R&R రీహాబ్. ఈ లెక్కన దిగిపోయే టైంకి 50% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు. ఒక పోలవరమే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర్ రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పారు. ఆ తర్వాత విభేదించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు.